రైతులు ఏ పంట సాగు చేసినా రసాయన ఎరువులు, పురుగు మందులపై ఆధారపడాల్సి వస్తుంది. అధిక మొత్తం డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయి గిట్టుబాటు కాని పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా రైతులు నష్టాలు చెవిచూడాల్సి వస్తుంది. అందుకే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. అధికారుల సహకారం కూడా ఉండటంతో ఆంధ్రప్రదేశ్లో చాలా మంది ఈ సాగు విధానం పాటిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు గడిస్తున్నారు. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే పెద్దలన్నారు, వంటిల్లే పెద్ద వైద్యశాల అని. అదే సూత్రాన్ని ఆచరిస్తున్నారు ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని పలువురు రైతులు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించడమే కాకుండా వినియోగదారుడికి అందించే లక్ష్యంతో సాగులో దూసుకుపోతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో 30కి పైగా వివిధ రకాల పంటలు, కూరగాయలు సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. సంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేసే రైతులు మితిమీరి వినియోగిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల ఉత్పాదకత తగ్గడమే కాకుండా అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రకృతి సాగులో ఆ పరిస్థితి కనిపించడం లేదు. అందుకే రావిచర్ల గ్రామానికి చెందిన రైతు వెంకటకృష్ణ ప్రసాద్ 3 ఏళ్లుగా ప్రకృతి విధానంలో వరి, మొక్కజొన్నతో పాటు మామిడి పంటలను పండిస్తున్నారు. స్థానికంగా దొరికే వనరులనే ఉపయోగించి ఎరువులు, కషాయాలను తయారు చేసి పంటలకు అందిస్తూ నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు. వచ్చిన దిగుబడులను స్థానికంగా అధిక ధరకు అమ్ముతూ మంచి లాభాలను పొందుతున్నారు. పోయిన సంవత్సరం వరిలో నేను ప్రకృతి వ్యవసాయంలో 1 ఎకరం పండించాను వరి. ఆ తర్వాత మా సొంత పొలమైన మామిడి మొక్కలకి ఎలాంటి రసాయన ఎరువులు కొట్టుకోకుండా ఎరువు, గేదెల పేడ ఎరువు, తర్వాత వేసవకాలం పూతలు ఈ సీజన్కి వచ్చేసరికి మరి వేప నూనె, ఈ కోడిగుడ్లు, అలాగే మరి కొబ్బరి నూనె, వీటిని తయారు చేసి డ్రమ్లో కలిపి పిచికారీ చేస్తున్నాం పైన. అదే రకంగా గోమూత్రము, పేడ, తర్వాత శనగపిండి, తర్వాత పుట్టమట్టి, బెల్లము ఇవన్నీ కలిపి కొళ్ళబెట్టి శుభ్రంగా 5 రోజులు వాటిని రెండు పొద్దున్నే సాయంత్రం డ్రమ్లో కలిగి తిప్పుకుంటూ ఉండి 5వ రోజున వాటిని ఒక 2 లీటర్లు ఒక్కొక్క మొక్కకి పాదు చుట్టూ పోసి వాటిని చేస్తున్నామండి. అదే రకంగా ఈ సంవత్సరం వ్యవసాయం నేను మొత్తం 15 ఎకరాల దాకా వ్యవసాయం చేశానండి. దాంట్లో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ సేంద్రియ పద్ధతుల్లో వరి 1 ఎకరంన్నర పైగా బీపీటీలు పండించాను. పూర్తిగా దీని మీద ఈ ప్రకృతి వ్యవసాయంలోనే పండించాను. అలాగే మొక్కజొన్న వేసాను. మొక్కజొన్న 8 ఎకరాల దాకా పెట్టామండి. దాన్ని కూడా కొంతవరకు ఈ పద్ధతుల్లో చేస్తున్నాం. కోడిగుడ్డు, వేప నూనె ద్రావణంతో పైన పిచికారీ చేయడం పురుగులకి అవి చేస్తున్నామండి. అలాగే కోడిగుడ్డు, నిమ్మరసం, బెల్లం ఈ 3 కలిపి మిశ్రమంతో ఈ మామిడి మొక్కలకి స్ప్రే చేస్తున్నామండి. బాగా ఈ గ్రోత్కి, పింద పెరుగుదలకి ఎలాంటి చీడపీడలు కానీ తెగుళ్ళు కానీ రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుందని చెప్పారు. మామూలుగా రసాయన ఎరువులు కొనుక్కొచ్చుకుంటే ఒక 500 లీటర్ల ట్యాంక్కి వచ్చేసి 3000, 4000, 5000 అలా ఖర్చు అయ్యేదండి. కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసే దాంట్లో గోమూత్రం మనకి ఇక్కడ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఫ్రీగా ఇస్తున్నారు, పేడ, గోమూత్రం. అలాగే బెల్లం కొంచెం తక్కువ రేటు బెల్లం తీసుకుంటున్నాం. శనగపిండి మన మిల్లుల దగ్గర 2వ రకం పిండిలు తక్కువ ఖర్చులో తీసుకుని వస్తున్నాం. కాబట్టి చేయటానికి కొంచెం మన దగ్గర శ్రమ, కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది తప్ప ఖర్చు విషయంలో రూపాయికి 70 పైసలు ఖర్చు తగ్గిపోతుందండి. కానీ అదే రకంగా దిగుబడిలో కూడా మంచి బాగుంటుంది. మంచి క్వాలిటీ కానీ, కాయలో కానీ, తినే వాటిలో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎలాంటి కెమికల్ లేకపోవడం వల్ల. అదే రకంగా మన దగ్గర ఈ కొనేటప్పుడు కూడా రేటు వేరియేషన్ చూస్తే మామూలుగా ధాన్యం 2000కి అమ్మారండి రావిచర్లలో, సన్నాలు బీపీటీలు. అదే నేను ప్రకృతి వ్యవసాయంలో పండించిన 2500 చొప్పున నా దగ్గర అందరూ కొనుక్కున్నారండి. ఇంకా నేను సరిపడా ఉంచుకొని మిగిలిన అమ్మేసి చేయటం జరిగింది. ఆ రకంగా కూడా మనకి ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటల మీద అధిక రాబడి, అధిక దిగుబడి అనేది రావటం జరుగుతుందండి. మామిడిలోకి వచ్చేసరికి ఇది 2వ సంవత్సరం కాపండి ఇది మేము ఆపుకున్నది మొక్కలకి. లాస్ట్ ఇయర్ అయితే మా సొంత వాళ్ళకి ఇచ్చుకున్నాం కానీ బయట మార్కెట్ ఏం చేయలేదు. ఈ సంవత్సరం ఇప్పటి నుంచే చాలా అందరూ ఇలా నువ్వు చేస్తున్నావు కదా, మీ మామిడికాయలు రసాలు నాకు
ఇన్ని కాయలు కావాలని ఇప్పటి నుంచే చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేసి మా వాళ్ళందరూ. ఎలాంటి కలతరో ఇట్లాంటి ఏమి రసాయనాలు లేని మామిడికాయలు, అందులోనూ గట్టి మోపు నేల, మంచి క్వాలిటీ కూడా మంచి కలర్ వస్తాయి అని చెప్పేసి అందరూ నన్ను డిమాండ్ ఎక్కువగా ఉంది. మామిడి ఇప్పుడు మన తుఫాన్కి వచ్చేసి కొంత ఈ మంగు అది, మన తుఫాన్ వల్ల కొంత మంగు అది వచ్చిందండి. ఇప్పుడు ఇది వాడటం వల్ల కొంతవరకు ఇక ముందు వచ్చేదంతా చాలా క్వాలిటీగా వస్తుంది అనేది మేము ఆశిస్తున్నామండి. ఈ మామిడికాయలు వచ్చేసి మన ఈ మొక్క మీదే 15 రూపాయలు కాయ అండి. కాయ 15 రూపాయలు 10 రూపాయల చొప్పున అడుగుతున్నారండి. లాస్ట్ ఇయర్ కూడా మామూలుగా ఈ కావేసి ఏలూరు తీసుకెళ్లే వాళ్ళు 10 రూపాయలు మామూలు కాయలే కొంటున్నారు. 10 రూపాయలు కొని అక్కడ వాళ్ళకి కావేసుకుని అమ్మేటప్పుడు 25 రూపాయలు 30 రూపాయలు ఆ రేట్ అమ్ముతున్నారు. మనకి ఇక్కడ తోటలోనే మనకి మొక్క దగ్గరే 15 రూపాయలు ఇస్తామంటున్నారు. మన ప్రకృతి వ్యవసాయాన్ని బట్టి అంత డిమాండ్ ఉందండి దీనికి. ప్రకృతి వ్యవసాయం ప్రస్తుత వ్యవసాయ విధానాలకు సరియైన లాభసాటి ప్రత్యామ్నాయ విధానం. అధిక దిగుబడి, అత్యున్నత జీవనోపాధి, సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ విధానం ఎంతగానో దోహదపడుతుందని ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు అంటున్నారు. గ్రామాల్లో సేంద్రియ ఎరువులు, ఘన, ద్రవ జీవామృతాలు, కషాయాల తయారీపై రైతులకు అవగాహన కల్పిస్తూ పంటల సాగులో సలహాలు, సూచనలు అందిస్తూ పెట్టుబడి లేని సాగు విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రకృతి వ్యవసాయం అంటే సహజ సిద్ధంగా మనకు దొరికేటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని మనం ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, మన సాయిల్ని కానీ మన ఆరోగ్యాన్ని కానీ ఎలా బాగు చేసుకోవాలి అనే దాని మీద రావిచర్ల గ్రామంలో నేను రైతులకి సూచనలు, సలహాలు ఇస్తూ వారికి అందుబాటులో ఉండి వారితో తయారు చేయించి చేపిస్తుంటాను వ్యవసాయానికి సంబంధించినవి. ఇప్పుడు ప్రజెంట్ ప్రసాద్ గారి ఇంటి వద్ద మనం ఈ వారి మామిడి తోట కొరకు ప్రజెంట్ తయారు చేసినటువంటి కషాయాన్ని గమనిద్దామండి. ఇది వచ్చేసి పొటాష్ ద్రావణం అంటారు. ఈ పొటాష్ ద్రావణం అనేది పోషకానికి బాగా ఉపయోగపడుతుంది. మనం ఇది బనానా స్టెమ్ తీసుకొని బెల్లం తీసుకొని తయారు చేస్తామండి. ఇది రెండోది వచ్చేసేసి సల్ఫర్ ద్రావణం అండి. సల్ఫర్ ద్రావణం అనేది మళ్ళీ ఉల్లిగడ్డలు తీసుకొని తయారు చేస్తాము. ఈ సల్ఫర్ ద్రావణం అనేది పోషకానికి ఉపయోగపడుతుంది మరియు తెగుళ్ళ నివారణకి, అంటే ఆ పోషకం అనేది తీసుకోవటం వల్ల మొక్క అనేది పోషకం ఉండటం వలన, సల్ఫర్ అనే పోషకం తీసుకోవడం వల్ల తెగుళ్ళని తట్టుకునేటువంటి సామర్థ్యం అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు ఇది రసం పీల్చే పురుగులను కూడా నివారించడానికి బాగా తోడ్పడుతుందండి. మూడోది తీసుకున్నట్టయితే కోడిగుడ్డు నిమ్మరస ద్రావణం అండి. ఈ కోడిగుడ్డు నిమ్మరస ద్రావణం అనేది పోషకానికి, అంటే ఎక్కువ మోతాదులో అన్ని రకాల పోషకాలు మనకు దాంట్లో ఉండటం వలన అది కాయల పెరుగుదలకు కానీ, లేదంటే మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో కానీ, మొక్క పెరుగుదల స్టేజ్లో కానీ ప్రతి స్టేజ్లో కూడా దాన్ని వాడొచ్చండి. దాన్ని బాగా ఉపయోగపడుతుంది. అన్ని పంటలకు కూడా మనం ఇది పిచికారీ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇంకోటి వేప నూనె, కోడిగుడ్డు, కొబ్బరి నూనె ద్రావణం అండి. ఇది వచ్చేసి కొబ్బరి నూనెలో అనేది మనకి సైటోకైనిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ అనేది ఏదైనా పింద కానీ, లేదంటే మొక్క కానీ, లేదంటే పూత కానీ, ఏ మొగ్గ అయినా కానీ అది పెరుగుదలకి ఎక్కువగా తోడ్పాటు చేస్తుంది ఆ సైటోకైనిన్ అనే హార్మోన్. అందువలన ఏంటంటే మనం దీన్ని ఆ కొబ్బరి నూనె కూడా వాడటం జరిగింది. ఇక మనకి వేప నూనె అనేది వచ్చే లోపల మనకు పురుగు నివారణకి అనేది బాగా ఉపయోగపడుతుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన తోటల్లో ఈ ట్రిప్స్ కానీ, లేదంటే తేనెమంచు పురుగు నివారణకు కానీ దీన్ని ఉపయోగించి వీటిని పిచికారీ చేయడం ద్వారాగా ఆ పురుగులను కూడా సక్రమంగా మనం నివారించుకోవచ్చు. గ్రామీణ జీవనోపాధి, పౌష్టికాహారం, జీవ వైవిధ్య నష్టం, వాతావరణ మార్పు, నీటి కొరత, కాలుష్యం వంటి బహుళ అభివృద్ధి సవాళ్లను ప్రకృతి సాగు చేస్తున్న రైతులు అధిగమిస్తున్నారు. అందుకే ఈ సాగు విధానాన్ని పరిశీలించేందుకు ఫ్రాన్స్ దేశం నుంచి ఓ కంపెనీ ప్రతినిధి జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రకృతి విధానంలో సాగు చేసే రైతుల పంట పొలాలు తిరుగుతూ వారు అవలంబిస్తున్న పద్ధతులను తెలుసుకుంటున్నారు. I'm here in Andhra Pradesh because I've been told that the natural farming is developing very well. It's very good for the sustainability of the mango production. So I would like to learn what is natural farming and maybe to have local partnership with the people to implement this natural farming also in West States with my partners locally who are processors of mango and farmers of mango. ఇప్పుడు మనకి ఫెర్రీ అనేటువంటి ఒక మార్కెటర్
ఫ్రాన్స్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ నూజివాడ ప్రాంతంలో మామిడి తోటలు చూడడానికి, మామిడి రైతులతో మాట్లాడడానికి రావడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ విధానాలు ఇక్కడ బాగా చేస్తున్నారని, మామిడిని ప్రకృతి వ్యవసాయ విధానాల్లో ఏ విధంగా చేస్తున్నారని తెలుసుకోవడానికి రావడం జరిగింది. వీరు మ్యాంగో పల్ప్ని వాళ్ళు కొనుక్కుని వివిధ రకాల ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. మన దగ్గర బాగుంటుంది, ప్రకృతి వ్యవసాయ విధానాల్లో బాగా చేస్తున్నారు. ఈ విధానాలు తెలుసుకోవడానికి రైతుల ఉత్పత్తిదారుల సంఘాలను కలిసి రైతుల పొలాలను సందర్శించి ఇంకా మరింత తెలుసుకుని ఫ్యూచర్ ప్లాన్స్ తీసుకోవడం జరుగుతుంది. కూరగాయ పంటలు సాగు చేసే రైతులు ఒకే రకం కాకుండా పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తే లాభాల బాట పట్టవచ్చు. ఏడాది పొడవునా కూరగాయలకు మంచి దిగుబడి వస్తుంది. ఇటీవల ఇలాంటి పద్ధతులను అవలంబిస్తున్నారు చాలా మంది రైతులు. ఈ కోవలోనే 15 సెంట్లలో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ ప్రతినిత్యం ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబం. మరి వారు సాగు చేసిన పద్ధతి ఏంటి, ఎంత ఆదాయం వస్తుందో వారి అనుభవం ద్వారా తెలుసుకుందాం. ఒకే క్షేత్రంలో 10 నుంచి 15 రకాల కాయగూరలు, ఆకుకూరలు, దుంపజాతి తదితర పంటల సాగు చేయడాన్నే ఏటీఎం మోడల్గా పిలుస్తాం. ఇటీవలి కాలంలో ఈ విధానం ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా ఇంటి పెరట్లో అనేక మంది పండించుకుంటున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లెకు చెందిన ఓ కుటుంబం 15 సెంట్లలో పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన కాయగూరలు, ఆకుకూరలను తాము ఉన్న గ్రామంలోనే మార్కెటింగ్ చేసుకుంటున్నారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా కిలో చొప్పున వినియోగదారులకు అందిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం కషాయాలు, జీవామృతం, ఘనామృతంతోనే పండించే కూరగాయలు కావడంతో ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. అందులోనూ ఉన్న ఊర్లోనే కళ్ళెదుటే పండిన కూరగాయలు కాబట్టి తాజాగా ఉండడంతో అందరూ కొంటున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎం మోడల్ వేసాను. ఇది మొత్తం 15 సెంట్ దాకా ఉంటుంది. నేను వేసి పండించేది ఏంటంటే గోంగూర, మంచి గోంగూర, పుల్ల గోంగూర, దోసకాయ, మిర్చి, టమోటా, గుత్తొంకాయ, మామూలు వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, గోడు చిక్కుళ్ళు, చెట్టు చిక్కుళ్ళు, బెండ, కాకరకాయ, ఇలా మొదలైన కూరగాయలన్నీ, ఆకుకూరలు కూడా పాలకూర, చుక్కకూర, మెంతికూర, ఆవకూర, పుదీనా, కొత్తిమీర ఇలాంటివన్నీ చాలా వరకు వేసానండి. ఇంకా వేసి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. మేము తినడం జరుగుతుంది. మా ఫ్యామిలీలో 10 కుటుంబాల దాకా ఉన్నాయండి. వారందరూ కూడా తింటున్నారు. ఆరోగ్యపూర్వకంగా బాగుంటుంది. వాటికి ఏటాకి ఎరువులు గట్టా ఇంగ్లీష్ మందులు ఏమి వేయట్లేదండి. అన్ని ఎరువులు, మరి పిచికారీ చేయడానికి పుల్ల మజ్జిగ అలాంటి స్క్వేర్లు చేయటం, జీవామృతం, మరి నేమాస్త్రం, నిమ్మకాయ, కోడిగుడ్డ అలాంటివన్నీ చేసి నాటు ఎదుగుల ద్వారా స్క్వేర్ చేయటం జరుగుతుంది. కూరగాయల మొక్కలకు వచ్చేసి ఒక 500 ఖర్చు అయి ఉంటాయి. గింజలకు వచ్చేసి ఒక 500 ఖర్చు అయి ఉంటాయి. ఈ నాటుకి చేయటానికి పిచికారీ ఇలా చేయడానికి వాటికి ఒక 500 ఖర్చు ఉంటాయి. అట్లా 1500 దాకా ఖర్చు పెట్టాను. నాకు ఆదాయం వచ్చి 10,000 దాకా వచ్చింది 6 నెలలకు వచ్చేసి. మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ వేసుకుంటాను. అట్లా చేయడం జరుగుతుంది. మరి 3 సంవత్సరాల నుంచి నేను ఇదే రకంగా చేస్తున్నాను. బాగా ఉంటుంది. ఆరోగ్యపూర్వకంగా అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా మాకు చేయమని చెప్పి వ్యవసాయదారులు చెప్పడం జరిగింది. మామూలుగా ఇలా చేయడం వల్ల ఎవరో ఏమీ సహాయం చేయలేదండి. మా భార్యాభర్తలు ఇద్దరమే కలిసి 15 సెంట్ చేస్తున్నాము. చేయడం వల్ల మాకు శారీరకంగా, ఆరోగ్యంగా బాగుంటుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసి మేము చేసే మందులు కూడా తీసుకుంటున్నారు. తీసుకొని ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసినట్లుగా ఉంటున్నాయి, మంచిగా రుచికరంగా ఉంటున్నాయి అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళంటి దగ్గర చిన్నగా పెట్టి చేసుకుంటున్నారు. లేదా మా దగ్గర కూరగాయలు కొనుక్కొని కూడా తీసుకుంటున్నారు. మామూలుగా ఆరోగ్యపూర్వకంగా అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఏటీఎం సాగు విధానంలో 15 సెంట్లలో అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ ప్రతి నెల కనీసం 10 నుంచి 15 వేల ఆదాయం పొందే అవకాశం ఉంది. చిన్న, సన్నకారు రైతులకే కాదు, భూమి లేని వ్యవసాయ కూలీలకు వరం లాంటిది. ఏటీఎం మోడల్ విధానంలో పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసిన 45 రోజుల నుంచే దిగుబడి రావడం ప్రారంభమవుతుంది. చేతితోనే మామూలుగా రాసాయనిక ఎరువులు కాకుండా ప్రకృతి పరంగా మామూలు కషాయ ఎరువులు, ఆకులు అలంతో తయారు చేసిన మందులతో మన జీవామృతం పారేయటం, నీమాస్త్రం కొడతాం, ఇట్లాంటివన్నీ మనం స్పేర్ చేయటం, మజ్జిగ, పుల్లటి మజ్జిగ వాడతాం. మొక్కల మీద వాడటం వల్ల మొక్క ఏపుగా వస్తుంది. దానికి తగ్గ పూత, పింద కూడా బాగా పింద దశలో బాగా నిగారింపు వస్తుంది సార్. మామూలుగా వంకాయ వచ్చి 40 రూపాయలు, బెండకాయ వచ్చి 30 రూపాయలు,
టమాటా వచ్చి 50 రూపాయలు అమ్ముతున్నాం సార్ కేజీ. ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి అనేక విధంగా గట్ల మీద శాల గట్ల మీద కూరగాయ బెండకాయలు కానీ లేదంటే వంకాయ కానీ మామూలుగా ఇంకా గోడు చిక్కుడు కానీ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది సార్. ఈ కార్యక్రమం ఇంకా అభివృద్ధి పొందడానికి మీ తోడ్పాటు సహాయం దయచేయమని. రెండోది భార్యాభర్తలు కష్టపడి పనిచేస్తూ ఖర్చు వచ్చి 2000 రూపాయలు అవుతుంది సార్. 2000 నుంచి 3000 దాకా అవుతుంది సార్ ఖర్చు. మనం వచ్చి లాస్ట్కి వచ్చి ఆదాయం మామూలుగా 7-8 వేలు దాకా వస్తుంది సార్. ఇది మనకు బెనిఫిట్గా ఉంది. ఈ ఉత్పత్తులు ఇంకాను కొనసాగించి చుట్టుపక్కల వరకు కూడా అందించాలని కోరుకుంటున్నాం సార్. వీటికి పోషణ మామూలుగా గడ్డి రాకోకుండా చక్కగా రోజు ఉదయాన్నే లేచి దాన్ని పాదులను శుభ్రంగా చేసి గడ్డి లేకుండా పీకేస్తున్నాం సార్. సార్ ఇది లాభసాటిగా ఉంది సార్ ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల లాభకాయం. రెండోది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది సార్. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా దీన్ని ఆశిస్తున్నారు సార్. దీన్ని ఇంకా అభివృద్ధి పనులకు తీసుకురావాలని కోరుకుంటున్నాం. పూలు రైతుకు కాసుల పంట పండిస్తున్నాయి. ప్రతి కాలంలోనూ ఆదాయాన్ని ఇస్తున్నాయి. అందుకే చాలా మంది రైతులు వీటి సాగుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు 70 సెంట్లలో ఆధునిక పద్ధతుల్లో చామంతి పూల సాగును చేపట్టారు. ప్రస్తుతం మార్కెట్లో కూడా ధర పలుకుతుండటంతో మంచి లాభాలు పొందుతున్నారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని రైతులు అధికంగా పూల సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నారాయణపురం గ్రామంలో ఉన్న చిన్న సన్నకారు రైతులు పండుగల సీజన్ దృష్టిలో ఉంచుకుని అధికంగా బంతిపూల సాగు చేస్తూ ఉంటారు. అందరూ బంతిపూలు సాగు చేయడం వలన ధర రావడం లేదు. దీంతో రైతు అప్పలరాజు ఈసారి చామంతి పూలను సాగు చేపట్టారు. ఎత్తైన బోదలపై మల్చింగ్ డ్రిప్ ఏర్పాటు చేసి 70 సెంట్లలో మొక్కలను నాటారు. ప్రస్తుతం పూల దిగుబడి వస్తోంది. వచ్చిన పూలను తోట వద్దే వినియోగదారులకు అమ్ముతున్నారు. పండుగ సీజన్ కూడా కావడం మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. మా సైడ్ రైతులందరూ కూడా బంతి మొదలెట్టేసారండి. మొదలెట్టేసిన తర్వాత చూస్తే ఉన్నగా తోటలో ఎక్కువైపోయి పూలు దిగుబడి తగ్గిపోయి రేట్లు తగ్గిపోయాయండి. అప్పుడు సర్లే అని చెప్పి మాకు కడుపులంకలో సెంటిల్లో పేపర్ రోడ్లో నారు పంపించాను. నేను చామంతి పంపించి చూసి నేను చెప్పిన మందులు కొట్టనని చెప్పి మందులు కొట్ట పురుగుకంటి దోమకంటి ముందు కోడి లాంటి పడుతుంది. దీనికి మందులు కూడా ఆయన పంపుతాడండి. ఇలా మల్చింగ్ ముందు దుక్కు దున్ని చేసేసి బోధులు తాట పెట్టి బోధులు వేయించాడండి. బోధులు వేయించి ఇలా డ్రిప్ వేయించి మల్చింగ్ పేపర్ వేయించి మొక్క వేయించాడండి. ఎకరానికి వచ్చి 12,000 మొక్క వేయించాడండి. మొక్క వచ్చి 2 రూపాయలు కట్ట పెట్టుకుని పడింది. డ్రిప్ శాతం వచ్చి 20,000 అయిందండి. మల్చింగ్ సీటు 10,000 అయిందండి. నారుకి 25,000 అయిందండి. నారుకి వచ్చి 30,000 కవులండి. 30,000 కవులు కూలి పనులు అవి వేసుకుంటే 80,000-90,000 వస్తుందండి ఎకరానికి వచ్చి. అప్పుడు మనకి దసరా టైంలో అనుకోండి ఎకరానికి మన కేజీ వచ్చి 200-250 రోడ్ సైడ్ కాబట్టి ఇక్కడ పెట్టి అమ్మేస్తామండి. అదే కుట్లు కట్టే మార్కెట్కి వెళ్ళాలంటే అంత దిగుబడి అంత రేట్ రాదండి. 70-80 రూపాయలు అలాగా అంటారండి మార్కెట్లో. అవును ఇక్కడ అమ్ముతామండి. అది యావరేజ్ వచ్చి 150 రూపాయలు లెక్కేసుకుంటామండి. లెక్కేసుకుంటే తోట అది శుభ్రంగా ఉంటే ఎకరానికి వచ్చి 3 లక్షలు అలాగ వచ్చేయండి. 1 లక్ష రూపాయలు పెట్టుబడి అయిపోయినా 2 లక్షల రూపాయలు ఉంటాయండి. శుభ్రంగా చేసుకుంటుంది. రైతు అనేవారు ఎవరైనా సరే కష్టపడితే వస్తాయండి. కష్టపడకుండా రాకుండా గడ్డి లేకుండా చూడండి గడ్డి లేకుండా చేసుకోవాలండి. మన తోటలో గడ్డి లేకుండా చూసుకుని పురుగు పట్టుకోకుండా కోడిపోయిన కట్ట పట్టకుండా చూసుకోవాలండి. అలా చూసుకున్నప్పుడు ఏ పంట వేసినా రైతుకి మీకు 2 రూపాయలు తక్కువైనా ముందు తోటలో పూత పోయాలండి. మనం మొక్క వేసిన కాడ నుంచి 3 నెలలకి పూత కొత్తాయండి. మనకి ఫస్ట్ కాడ నుంచి చివరి వరకు వచ్చేసరికి 50 రోజులు 2 నెలల వరకే పువ్వు ఉంటుందండి. ముందు కట్ట కొట్టిన జాగ్రత్తగా చూసుకుంటే 2 నెలలు దాకా ఉంటుందండి. లాస్ట్లోకి వచ్చి టన్నులు అంటే మనం యావరేజ్న లెక్క 1 నెల రోజుకి 4 టన్నులు 5 టన్నుల దాకా రావచ్చండి. అంతకుమించి 6-7 టన్నులు అంటారు కానీ ఉత్తి మాట్లాడండి. తోట హైట్ పెరిగితే వాళ్ళకి అది దసరా టైం అయితే వస్తాయండి. దసరా టైం తోట హైట్ పెరిగితే బాగుంటుంది. ఒక 6 టన్నులు 7 టన్నులు దిగుద్దండి. ఇది ముఖ్యం ఏంటంటే లేబర్ ఖర్చు ఎక్కువైపోయిందండి. లేబర్ ఖర్చు ఎక్కువైపోవడం వల్ల రైతు వచ్చేది ఎవరైనా సరే భారీగా వెళ్ళకోకుండా సింపుల్గా మనం చేసుకోగలదు అని చెప్పి 2 ఎకరాలు అలా చూసుకుని సొంతంగా చేసుకుని గడ్డి పరకు లేకుండా శుభ్రంగా నీట్గా కోసుకుని మనం సొంతంగా చేసుకుంటానండి గిట్టుబడి అవుతుంది. కూలి లేబర్ మీద ఆధారపడి వాటి మీద ఆధారపడకుండా మల్చింగ్ చేసి డిపెండ్ చేసి తడ్లు పెట్టలేక ఇప్పుడు ఉన్నారండి. మేమైతే మేమిద్దరం కలిసి రోజుకి 20 కేజీలు 30 కేజీలు కోసేసుకుంటామండి. గట్టిగా ఏదైనా ఆటలు ఏం తగిలినప్పుడు 1-2 పెడతామండి. అంతవరకు తప్ప కానీ డైలీ కట్ట మేము పెట్టి ఏదైనా చేయలేమండి. అలా చేసుకుంటే రైతు ఎవరైనా సరే సొంతంగా చేసుకోవాలండి. కూలీల మీద ఆధారపడకుండా సొంతంగా ఎంతవరకు చేసుకోగలదో అంతవరకు వ్యవసాయం చేసుకోవాలండి.
లేదు లేబర్ మీద ఆధారపడి పెడితే వాళ్ళు టైంకి రారండి. రేపు పొద్దున్న పండుగ అలాంటి టైంలో రారండి వాళ్ళు. రానప్పుడు మన తోటలో పువ్వు ఆగిపోతే మనకు ఎప్పుడూ తగ్గుతారండి. పండుగ సీజన్లోనే లగ్గాల సీజన్లోనే పువ్వు ఆట వస్తుందండి. మరి ఆ టైంలో వాళ్ళు రాకపోతే తోటలో పువ్వు ఉండిపోతే మనం పండించి చేసిన ఫలితం ఏమవుతుందండి? కోసుకోవాలి అమ్ముకోవాలి కదండి. అందుకని వాళ్ళ మీద ఆధారపడి మనం ఎంతైతే చేయగలుగుకుంటామో అంతవరకు వ్యవసాయం చేసుకుంటే రైతు అప్పులు పాలవడండి. శుభ్రం ఉన్నదా నీట్గా చేసుకుంటాడు, శుభ్రంగా ఫ్రెష్గా ఉండొచ్చండి. కష్టపడితే అండి రైతు ఇప్పుడు లాసిపోడండి. తింటాకి ఉంటాకి లోటు ఉండదండి రైతుకి. కష్టపడకుండా కూలీలను పెట్టేసి మన పై ఎత్తున తిరిగితే ఇన్ని ఎక్కడ ఉండా కరిగిపోతుంది తప్పితే ఉండదండి.